తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికైతే ఏదైతే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని అయితే ప్రతి క్షణం కూడా చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా కేటీఆర్ సంబంధించి కూడా ఫార్ములా 1 రేస్లో చాలా వరకు అవినీతి జరిగిందంటూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసి ఆయనను విచారణ కూడా పిలిచింది. మరి విచారణ జరిగిన అనంతరం కూడా డైరెక్ట్ జైలుకే పంపిస్తారని కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఛానల్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద మొత్తంలో కూడా ప్రచారం చేసిరు. మరి ఏదైతే విచారణ అనంతరం కూడా డైరెక్ట్ జైలుకి వెళ్తాడని కూడా మరి వాళ్ళంతా కూడా ఒక విష ప్రచారం చేసిరు. మరి కేటీఆర్ సంబంధించి కూడా మరి విచారణ అనంతరం ఏం మాట్లాడిందన్న అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఇక తప్పు చేయలే తలదించను, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచే పని చేసిన, ఒక్క పైసా అవినీతి జరగలేదంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. ఇక ఒకసారి చూద్దాం దాని గురించి. తెలంగాణ ప్రతిష్టను పెంచే పనులు చేశాను తప్ప తప్పు చేయలేదు, తలవంపులు తీసుకురాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు ఓ లొట్టపీస్ కేసు అంటూ కొట్టిపారేశారు. నిజంగా ఇందులో అవినీతి జరిగిందంటే 4 గోడల మధ్య కాదు, 4 కోట్ల మంది ప్రజలు ముందు తేల్చుకుందామని అన్నారు. ఇక మరి కేటీఆర్ మొన్న ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను విచారణకు హాజరైతా, మీరు కూడా ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో దాంట్లో భాగంగా మీరు కూడా ఏసీబీ ముందట మీరు కూడా మరి దాంట్లో సూత్రధారి ఏవని ఉన్నారు కాబట్టి మీరు నేను ఇద్దరం హాజరైదాం, అక్కడ లైవ్ డిటెక్షన్ టెస్ట్ పెట్టుకుందాం, ఎవరు నువ్వు తప్పు చేసినావా నేను తప్పు చేసిందా అనేది బయటపడుతుందని ఆయన సవాల్ విసిరు. కానీ రేవంత్ రెడ్డి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు మరి సవాల్కు. ఇక 4 కోట్ల మంది ప్రజల ముందు తేల్చుకుందామని అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించి 4 కోట్ల మంది ప్రజల ముందటనే మరి ఎవరు తప్పు చేసినా అనేది బయట పెట్టుకుందామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకో 1400 కేసు పెట్టుకున్నా జైల్లో పెట్టినా భయపడది లేదని అన్నారు. పరిపాలన చేతకాక హామీలు నెరవేర్చే దమ్ము లేక దద్దమ్మ రాజకీయంలో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుతో పాటు తనను విచారణ పేరుతో డైవర్షన్ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఇక ఏం చేస్తున్నారు, హామీలు ఇచ్చిర్రు, ఏం 420 హామీలు 6 గ్యారెంటీలు అని ఇచ్చిర్రు. మరి వాటికి సంబంధించి ప్రజలు అడుగుతారని అవన్నీ డైవర్షన్ చేయడానికి ఏం చేస్తారు, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి ఏం చేస్తారు, కాళేశ్వరం, ఈ కాళేశ్వరం సంబంధించి దీంట్లో స్కామ్ జరిగింది, లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ఒక ప్రపగాండా తీసుకొచ్చి మరి ప్రజలందరినీ కూడా మభ్య పెడతారు. మళ్ళీ ఇంకేం చేస్తారు, ఇక నెక్స్ట్ హరీష్ రావు సంబంధించి ఏం చేస్తారు, ఒకటి కాళేశ్వరం, ఇంకొకటి ఏంది టెలిఫోన్ ట్యాపింగ్. ఈ 2 కేసులు ఉన్నాయి. ఈయన దీంట్లో పెద్ద మొత్తంలో ఈయనది హ్యాండ్ ఉన్నది, ఖచ్చితంగా ఈయన చేసిండని హరీష్ రావుకు నోటీసులు పంపించి ఆయనను విచారణ నెపంతో ఈయనను కూడా చాలా వరకు ఇబ్బంది పెడతారు. ఇక కేటీఆర్ సంబంధించి కూడా ఈయన ఏది ఒకటి, ఇక ఈ F1 రేస్ సంబంధించి కూడా మరి ఈయన దీంట్లో అవినీతి చేసిండు చాలా పెద్ద ఎత్తున అని కూడా మరి ఈయన కూడా నోటీసులు పంపించి కేటీఆర్ని కూడా ఇబ్బంది పెడతారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఇంకొకటి ఏది 420 హామీలు అంటే 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరి ప్రజలు ఎక్కడ అడుగుతారో వీళ్ళందరినీ కూడా టాపిక్ డైవర్షన్ చేయాలి. ఇవంతా కూడా ప్రజలను దృష్టి మళ్లించాలి. రానున్న రోజుల్లో కూడా అతి త్వరలో కూడా మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వ్యతిరేకత బాగున్నది. సో మనం అంతా కూడా ప్రజల దృష్టి మళ్లించాలంటే ఈ కేసులు మీద తీసుకొని వచ్చి వాళ్ళని కొద్దిగా కుంగుబాటు దిశగా పనిచేయాలన్నట్టయితే వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఏ కేసు అన్న నిలబడ్డదా అంటే ఎక్కడ కూడా ఏ కేసులో కూడా స్టాండర్డ్ ఉన్నట్టు కూడా లేదు. కేవలం నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం, పంపించడం, ఇదే జరుగుతుంది. మళ్ళీ ఏమని చెప్తారు, ఈ రాత్రి అరెస్ట్ అవుతాడు, రాత్రి 12 గంటలకు, పొద్దున అరెస్ట్ అవుతాడు, మధ్యాహ్నం అరెస్ట్ అవుతాడు, డైరెక్ట్ వయా జైలుకి, ఎంక్వైరీ టు డైరెక్ట్ వయా జైలుకి అని చెప్తారు. ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ విష ప్రచారాలు చేస్తూ ప్రజలను పూర్తి మొత్తంలో కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ హామీలన్నీ కూడా పక్క పోయి వీళ్ళ గురించే మాట్లాడుకోవాలి, వీళ్ళ గురించే చర్చించుకోవాలన్నట్టయితే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని గురించి మరి కేసులు పెడితే ఈ విచారణలు పిలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏదైతే వీళ్ళు ముగ్గురు ఏదైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారణ పేరుతోటి కొద్ది ఇబ్బందులు పెడితే వీళ్ళు కొద్దిగా డైవర్షన్ అవుతారు. ఈ నాయకులు కూడా డైవర్షన్ అయ్యి ప్రజల గురించి తక్కువ మాట్లాడతారు, కేసుల గురించి ఎక్కువ మాట్లాడతారన్న ఉద్దేశంతో ఈ రకంగా కూడా వాళ్ళకి కలిసేస్తుంది. కాబట్టి మరి ఇట్లా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి కేటీఆర్ సంబంధించి విచారణ 7 గంటలు అయితే జరిగింది. దాంట్లో ఏమడిగారు, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు.
సోమవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన ఆయన ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. అనంతరం కేటీఆర్ తిరిగి తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు, పటాకులు కార్చారు. విచారణ తర్వాత భవన్కు వచ్చిన కేటీఆర్ను హరీష్ రావు ఆలింగనం చేసుకున్నారు. ఇక్కడ కూడా పెద్ద డ్రామా జరిగింది. ఏం డ్రామా జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళంతా కూడా మరి వాళ్ళ అభిమాన నాయకుడు ఏంది విచారణకి వెళ్తాడని ఎవరైనా కూడా సర్వసాధారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి విచారణకి వెళ్ళినా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తప్పకుండా సంబంధిత ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారు, వాళ్ళ సానుభూతి వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి ఇక్కడ కేటీఆర్కి సంబంధించి కూడా ఆయన ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు విచారణకి వెళ్ళినప్పుడు మరి వీళ్ళకి సంబంధించి పార్టీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో కేటీఆర్ అభిమానులు ఉంటారో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తూనే ఉంటారు. అది సర్వసాధారణమైన విషయమే. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసిరంటే అక్కడ ఏసీబీ ఆఫీస్కు ఈ కార్యకర్తలు ఎవరిని కూడా ఇందులో కలవలేదు. మళ్ళా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పోలీసులు అకారణంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళలను చూడకుండా వాళ్ళందరినీ కూడా గొర్రెను గుంజుకుపోయి వేళ్ళల్లో పడేసి తీసుకొని పోయి అరెస్ట్ చేసిరు. అదొక విషయం. అయితే వీళ్ళంతా వచ్చినటువంటి నాయకులంతా కొద్దిసేపు మరి టీ తాగుదాం అనే ఉద్దేశంతో కేఫ్ పక్కనే కేఫ్ నీలోఫర్ అని ఒక హోటల్ ఛాయ్ దుకాణం ఉంటుంది. మరి దానికి సంబంధించి కూడా వీళ్ళందరూ అందులోకి వెళ్తే ఆ హోటల్ కూడా మూయించినటువంటి పరిస్థితి, మరి రేవంత్ రెడ్డి సంబంధించి రాజ్యాంగ ఉల్లంఘన పరిస్థితులు కూడా అక్కడ తలపెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది ఇట్లుంటే మరి కేటీఆర్ సంబంధించి మరి అక్కడికి తెలంగాణ భవన్కి వెళ్ళినప్పుడు తెలంగాణ భవన్ అంటే మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు. మరి అక్కడ దానికి తాళాలు వేసారు పోలీసులు. అంటే ఎంత దారుణం అంటే రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని చెప్తూ పార్లమెంట్లో మరి షోలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డి సంబంధించి మరి తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన పనులు చేస్తూ ఉంటాడు. ఒక పార్టీ ఆఫీస్ తాళం వేయడం అంటే ఎంతవరకు దారుణం అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇదిట్లుంటే మరి అక్కడ కొంతమంది ఏదైతే నాయకులు ఉంటారో మరి వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు చెప్తే మరి పోలీసులు వింటారా, లేకపోతే మరి పోలీసులు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పనులు చేస్తున్నారా అని అర్థం కానిటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి సంబంధించి 18 నెలల కాలంలో ఆయన చేసినటువంటి పనులు ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంతవరకు మాట్లాడినాం కదా, మరి రేవంత్ రెడ్డి ఎంత పనులు చేసిండు, ఏం చేసిండు, మరి 18 నెలల కాలం అవుతుంది. 18 నెలల్లో చేసినటువంటి పనులు 420 హామీలల్లో ఈయన చేసినటువంటి ఒక కార్యం ఉంది. ఆ కార్యం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కూడా మనం చాలా కాలంగా చెప్తూనే ఉన్నాం. దాంట్లో ఎంతవరకు మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఎంతవరకు దారుణాలు జరుగుతున్నాయి, కండక్టర్లను ఎట్లా కొడుతున్నారు, డ్రైవర్లను ఎట్లా కొడుతున్నారు, బస్సు సౌకర్యవంతంగా చేస్తున్నారా లేకపోతే అసౌకర్యంగా చేస్తున్నారో, దాంట్లో బస్సులో ప్రయాణిస్తే రక్షణ అంటే ఏదన్నా ఇబ్బందులకు గురవుతున్నారా, యాక్సిడెంట్లు జరిగేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయా అనే అంశాల గురించి కూడా మాట్లాడినాం. అది చాలా పెద్ద టాపిక్ అవుతుంది కాబట్టి దాని గురించి పక్కన పెడదాం. ఈ 420 హామీల గురించి అడిగితే ఖచ్చితంగా ఏదైతే అధికార పక్షం సంబంధించి ఏదైతే నేతలు ఉంటారో వాళ్ళందరూ కూడా పోలీసులకు చెప్పి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు పెట్టేయడం, రైతుల మీద కేసులు పెట్టేయడం, విద్యార్థుల మీద కేసులు పెట్టేయడం, యువత మీద కేసులు పెట్టేయడం, అదేవిధంగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ, కాళేశ్వరం కేసులు, పాలన గాలికలు చేసి కక్ష సాధింపు చర్యలు, కీలక సమయాన్ని వృధా చేస్తున్న రేవంత్ 18 నెలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై 2000 కేసులు, అమలు కాని హామీలు, అందరి సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు అంటూ కూడా మనం చూడవచ్చు. కంచగచ్చిబౌల్లో మరి విద్యార్థులకు సంబంధించి అడవిని నరకద్దంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిండు. లగాచెల్లలో రైతులు మా భూములు ఇవ్వమంటే వాళ్ళని జైలుకు పంపించిండు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుతాయి అంటే సంబంధిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నం చేసారు. జర్నలిస్టుల మీద కేసులు పెట్టుడు, ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెట్టుడు, అంటే ఈ కేసులు పెట్టే దిశగానే ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీసులను వాడుకోవడం, అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకు పంపించడం, వాళ్ళ నోరు వేయడం, ఈ దిశగానే 18 నెలల కాలంలో సుమారు ఎంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద 2000 కేసులు అయితే మిగతా మంది అంటే ఆలోచించాలి. ఒక తెలంగాణ వ్యాప్తంగా అంటే ప్రశ్నించిన ఎంతమంది మీద కేసులు అయినాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కేటీఆర్ ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి. ఇది
ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు భరణలు రాసుకోవాలి. ఎందుకంటే మరి ఇన్ని రోజులు ఏమన్నారు, వర్గ విభేదాలు జరుగుతున్నాయి, కేటీఆర్కు హరీష్ రావుకి ఇద్దరు పడతలేవు, వాళ్ళిద్దరు బద్ద శత్రువులు అయ్యారు, పార్టీకి ఇద్దరు నేనే లీడర్ అని చెప్పుకుంటున్నారు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఇక హరీష్ రావు ఏమంటున్నారంటే కేటీఆర్ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి, ప్రజల గొంతుగా ప్రశ్నించినందుకే కేసులు, 18 నెలల పాలనలో కేటీఆర్పై 14 కేసులు, తుమ్మినా దగ్గిన కేసులు పెడుతున్నారు, బిడ్డ నువ్వెన్ని కేసులు పెట్టినా భయపడం, హామీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి తెలంగాణ భవన్లో హరీష్ రావు అంటున్నటువంటి ఈ వార్త. అంటే ఏదైతే మరి నువ్వు ఇన్ని కేసులు పెడుతున్నావు కదా, మరి 420 హామీలు నువ్వు అమలు చేయలే, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి, నీ మీద ఫస్ట్ చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరో 4,000 కోట్ల అప్పు, బాండ్లను వేలానికి పెట్టిన రేవంత్ సర్కార్ 1,79,941 కోట్లకు చేరిన అప్పులంటూ కూడా మనం చూడవచ్చు. ఇక గత ప్రభుత్వం అప్పులు చేసిందని మరి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రకటన చేసి అధికారంలోకి వచ్చారు, వీళ్ళు చేసేది ఏంటంటే అప్పులు. ఇక మంత్రి పొంగిలేటిపై పిసిసి చీఫ్ ఆగ్రహం, నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎవరు మాట్లాడమన్నారని సీరియస్, కేబినెట్లో చర్చించకుండా ఎలా మాట్లాడతారు, కొన్ని అంశాలపై జాగ్రత్తగా ఉండాలని సూచన. మరోవైపు పొంగులేటిపై మీనాక్షికి ఫిర్యాదు, ఎన్ని ఫిర్యాదులు చేసినా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు సీఎమే, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముఖ్యమంత్రి లెక్కనే దాంట్లో ఉంటారు. కాబట్టి మీరు ఎన్ని నోటీసులు పంపించినా ఎన్ని చేసినా కూడా వాళ్ళకి వర్తించే, వాళ్ళు బిహేవియర్ కూడా ఏం చేంజ్ చేసుకోరు. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా చెప్తే మీరు పిచ్చోళ్ళు అవుతారు, కానీ వాళ్ళు వినే దాఖలాలు కూడా ఎక్కడ ఉండేవి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఈ విధంగా ఉంటే, ఇక రైతు భరోసా నిధులు వేసినాం, 9 రోజుల్లోనే అందరికీ పడతాయి, అర్హులైన అందరికీ ఒకే విడతలో భరోసా, రైతును రాజు చేయడం కాదు, వ్యవసాయ రంగాన్ని పండుగ చేస్తాం, కుటుంబంలో ఒకరు వ్యవసాయం, ఇంకొకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేయాలి, కమర్షియల్ క్రాప్ వేయాలి, యువత అడ్డమైన గడ్డి తింటుంది, రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ రైతు భరోసా నిధులు కూడా ఇప్పుడు ఎందుకు వేసారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో మరి రైతు భరోసా ఇస్తే రైతులంతా కూడా మా వైపు ఉంటారని వీళ్ళు ఆలోచిస్తున్నారు. రైతులు ఎక్కడ కూడా కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు కూడా లేవు. ఇక వీళ్ళు వేసింది రెండోసారి, 18 నెలల కాలంలో కేవలం రెండోసారి మాత్రమే రైతు భరోసా నిధులు వేసిర్రు. ఇక రైతు రుణమాఫీ మొత్తం గాలికి వదిలేసిర్రు. రైతులకు సంబంధించి ఇంకా ఇతర హామీలు ఏవైతున్నాయో, క్వింటాల్కు ఏదైతే 500 బోనస్ ఇస్తామన్నారో అది దిక్కులేదు, దిమాన లేదని కూడా రైతులు పెద్ద ఎత్తున వాపోతున్నటువంటి పరిస్థితి. ఎరువులు దొరుకుతలేవు, ఇప్పుడు మళ్ళీ సీజన్ వస్తున్నది, మరి ఎరువుల పరిస్థితి ఏంది, ఎంత మీరు ఇక్కడ నిల్వుస్తున్నారు, ఎంత పంపిణీ అయినున్నారు అన్న అంశాల గురించి కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు కూడా పటిష్టమైన ప్రకటన కూడా ఎక్కడ చేసినట్టు కూడా కనబడతలేదు. ఇక అబద్ధాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్, పాలన గురించి పట్టింపు లేదు, కక్ష సాధింపులకే ప్రాధాన్యత, కేటీఆర్ ఎలాంటి అవినీతికి పాల్పడలే, పారదర్శకంగానే డబ్బు బదిలీ, పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్పై కేసుల, మాటికి ఎందుకు విచారణ పిలుస్తున్నారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం అంటూ కూడా మనం చూడొచ్చు. ఇక ఎవరు ప్రశ్నించినా కూడా తెలంగాణలో కేసులు అనేది కూడా ఫైనల్ అవుతున్నాయి అన్నట్టయితే మనకు అర్థమవుతున్నది. ఇక ఆ కేసుల గురించి మాట్లాడుకుంటే మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు. ఇక పుట్టే బిడ్డ మీద కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టయితే మనకు అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.